In the morning, we were thinking of the ways, different ways man can walk in. ఎన్ని రకాల మార్గాల్లో మనుషులు నడుస్తారో మనం కొన్ని మార్గాలు చూసాం ఉదయ కాలమున. We saw two ways in the morning. ఉదయ కాలమున రెండు మార్గాల గురించి మనం చూసాం. My way, నా మార్గము, right way. సరి అయిన మార్గము. Yeah. My way is a very strong self-will. నా మార్గం అంటే నా స్వచిత్త ప్రకారం నా సొంత చిత్తానుసారంగా చేయాలి అని అనుకోవటం బలంగా. Right way, సరి అయిన మార్గం అంటే self-righteous. స్వనీతి పరులమై I am right. నేను చెప్పిందే సరైంది, I am always right. నేను ఎప్పుడు చెప్పినా సరైందే, Others are always wrong. మిగతా వాళ్ళందరూ చెప్పేంత తప్పు. A legalistic attitude, ఒక అక్షరానుసారమైన స్థితి, which is very, very dangerous. అది ఎంతో ఎంతో ప్రమాదకరమైంది. Jesus was always against the legalists, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా స్వనీతి పరులకు వ్యతిరేకంగా ఉన్నారు, against the Pharisees పరిసయ్యులకు విరోధంగా ఉన్నారు. who have got right teachings. వాళ్ళు సరి అయిన సిద్ధాంతాలను బోధించిన, They pay tithe in cummins and all grains వాళ్ళు correctly. కొత్తిమీరలో వాటిలో వీటిలో పుదీనాల్లో వాటిల్లో కూడా 10వ వంతు చెల్లించిన, They filter mosquitoes, వాళ్ళు వాళ్ళ దోమలను వడగట్టి but they will swallow the camel. ఒంటెలను మింగారు. That is their attitude. వాళ్ళ వైఖరి అది. And they make life very difficult for others. ఇతరులకి ఎంతో వాళ్ళ జీవితాలను కష్టపెట్టే విధంగా చేస్తారు. Some homes, husbands are like that. కొన్ని ఇళ్లలో భర్తలు అలా ఉంటారు. Why the house is like this? ఎందుకు ఇల్లు ఇలా ఉంది? Why you have not folded the bed sheet? ఎందుకు ఆ బెడ్ షీట్ మడత పెట్టలేదు? You have folded the bed sheet but in the wrong way. ఎందుకు ఇటు పెట్టే ఒకటి పెట్టాల్సింది? Why you prepared the food like this? ఎందుకు ఆహారం ఎలా It చేసావు? should be like this. ఎలా ఉండాలి It కదా, should be like that. అలా ఉండాలి, ఇలా ఉండాలి. Legalists will have lot of demands. అక్షరానుసారమైన వ్యక్తులు ఎంతో డిమాండింగ్ గా ఉంటారు. Children will suffer in their family. పిల్లలందరూ ఎంతో ఇబ్బంది పడుతుంటారు. Wife will suffer in their family భార్య ఎంతో ఇబ్బంది పడుతుంది, because of the legal attitude. ఎందుకంటే అక్షరానుసారమైన స్థితిలో They డిమాండింగ్ గా will ఉంటారు. measure everything వాళ్ళు ప్రతిదీ కొలతలు పెడతారు, and make life difficult for others. ఇతరులకి కష్టమైన జీవితాన్ని ఇస్తారు. They are hard on others. ఇతరుల మీద ఎంతో కఠినంగా ఉంటారు, Too much demand. ఎంతో డిమాండింగ్ గా ఉంటారు. Very, very difficult life they'll make. అలాంటి వాళ్ళు ఇతరులకు ఎంతో కష్టమైన జీవితాన్ని ఇస్తారు. If we are having that legalistic mind, we'll have to repent. కాబట్టి మనం అలాంటి వైఖరి కలిగినట్లయితే మనం తప్పకుండా మారు మనసు పొందాలి. God spoke very much against legalism than any other sin. ఏ పాపం కంటే కూడా వ్యతిరేకంగా యేసుక్రీస్తు ప్రభువారి అక్షరానుమైన స్థితికి వ్యతిరేకంగా మాట్లాడారు. If you are a legalist now, God is very, very much against you. ఒకవేళ నీవు అక్షరానుసారంగా ఇప్పుడు ఉన్నట్లయితే దేవుడు నీకు ఎంతో వ్యతిరేకంగా ఉన్నాడు. Because it is another form of pride. ఎందుకంటే అది గర్వానికి మరొక నాణ్యం. God will resist you. దేవుడు నిన్ను ఎదిరిస్తాడు. So we saw my way, the example of Balaam. నా మార్గము గురించి చూసినప్పుడు మనం బిలాము మార్గాన్ని చూసాం. The right way, the example of the Pharisee. సరి అయిన మార్గంలో మనం పరిసయ్యుల గురించి చూసాం. God is always far away from the person who thinks that he is on the right way. నేను సరి అయిన మార్గంలో ఉన్నానన్న వ్యక్తికి దేవుడు ఎంతో దూరంగా ఉంటాడు. God is far away from those who are legalists. ఎవరైతే అక్షరానుసారంగా ఉంటారో దేవుడు వారికి ఎంతో దూరంగా ఉంటాడు. Who doesn't give any allowance for others. వేరే వాళ్ళకి అసలు రావటానికి అవకాశం కూడా ఇవ్వరు వాళ్ళు. Primarily there are two sins in the church. ప్రాథమికంగా సంఘంలో రెండు రకాల పాపాలు ఉంటాయి. One is legalism. ఒకటేమో అక్షరానుసారమైన స్థితి, Another one is worldliness. రెండోదేమో లోకానుసారమైన A స్థితి. person can become a legalist, ఒక వ్యక్తికి అక్షరానుసారంగా ఉండొచ్చు, or he can compromise and become very free and become a worldly person. లేదంటే అది రాజీ పడుతూ చివరికి లోకంలో కలిసిపోవచ్చు. A worldly person thinks he is wrong. ఆ లోకానుసారుడు నేను తప్పు చేస్తాను So అనుకుంటాడు. danger is less. ప్రమాదం తక్కువగా But ఉంటుంది. legalist doesn't think he is wrong. కానీ అక్షరానుసారుడు ఏంటంటే నేను తప్పుగా ఉన్నాను అనుకోడు. You see the deception? చూడండి మోసం ఎలా ఉందో. Legalist is in one extreme. అక్షరానుసారుడేమో ఒక విపరీతమైన, Worldliness is another extreme. లోకానుసారులు ఇంకో విపరీతమైన. But the worldly person thinks that he is wrong. ఆ లోకంలో రాజీ పడే వ్యక్తి కనీసం నేను తప్పు He చేస్తాను thinks that he is worldly. నేను లోకానుసారంగా ఉన్నా అనుకుంటాడు. But a legalist thinks that he is right. కానీ అక్షరానుసారుడు ఏమనుకుంటే నేను చెప్పిందే కరెక్ట్ అనుకుంటా. That is the danger. అది ఎంతో ప్రమాదం. There's a saying in Tamil. తమిళ్లో ఒక మాట ఉంది. A person who is sleeping, you can wake him up. ఒక పడుకున్న వ్యక్తిని మనం లేపొచ్చు. But a person who is acting like sleeping, very difficult to wake him up. పడుకున్నానని అక్కడ నటించే వ్యక్తిని లేపలేం మనం. Yeah, that is a difficult thing with the legalists. అది అక్షరానుసారమైన స్థితికి కష్టం అది. Now we go to the third way. మూడో మార్గాన్ని మనం చూద్దాం. Third way is the easy way. మూడోది ఏంటంటే సులువైన మార్గం. Every one of us have got a flesh. మనలో అందరికీ ఆ శరీరం ఉంది. It has a strong desire to go the easy way. సులువైన మార్గంలో వెళ్ళాలని మన శరీరం ఎంతో కోరుకుంటుంది. We don't want to take the path to life. ఏదో మన జీవ మార్గంలోకి వెళ్ళాలనుకోము. If there is any shortcut, ఏదైనా షార్ట్ కట్ ఉందా we want to see. మనం చూడాలనుకుంటాం. We go to office. మన ఆఫీస్కి వెళ్తాం. There's a big queue.
పెద్ద క్యూ ఉంటది. We don't want to stand in the queue. మనం అక్కడ నిలబడాలనుకో, We want to find a shortcut ఏదో మధ్యలో దూరతాం, because we want to quickly finish the work. త్వరగా పని కావాలి. When you want to go to hospital, మన హాస్పిటల్కి వెళ్తాం, you are asking the receptionist, రిసెప్షనిస్ట్ అడుగుతాం, is there any way that I can go first? నేను ఫస్ట్ వెళ్ళటానికి ఏమైనా మార్గం He ఉందా? says your token number is 9, you have to wait, sir. 9 మీ నంబర్ ఆగమంటారు. But our flesh doesn't want to wait కానీ మన శరీరం ఆగదు, because we feel we are important. ఎందుకంటే మనం ప్రముఖమైన వ్యక్తులు అనుకుంటాం, We feel we deserve number 1 token. లేదంటే మనం ఫస్ట్ వెళ్ళటానికి మనమే అర్హులు అనుకుంటాం. No, they are also human beings. మిగతా వాళ్ళు మనుషులు కాదా? They also came early. వాళ్ళు కూడా మనకంటే ముందు వచ్చారు So కదా, let them go. లేదా వాళ్ళని వెళ్ళవండి. So showing human consideration is one of the spiritual characters. కాబట్టి మనం మనుషులకు విలువ ఇవ్వటం అనేది ప్రాథమికమైన లక్షణం ఆత్మీయంగా. Consideration for others. ఇతరులకు మనం అవకాశం ఇవ్వాలి. Suppose you are using a restroom ఉదాహరణకి మీరు బాత్రూమ్ వాడుతున్నారు, and when you go it is very dirty. అక్కడ వెళ్ళినప్పుడు మురిగ్గా ఉందనుకోండి, You feel very bad. నువ్వు చాలా చెడ్డగా You అనుకుంటావు, scold the person who used it previously. ఇంతకు ముందు ఎవరు వాడారో వాళ్ళు తిడతావు. So how to show consideration for others? మరి వేరే వాళ్ళని ఎలా మనం చూడాలి? I don't want the next person to have the same difficulty as I కాబట్టి face. ఇప్పుడు నేను ఏదైతే ఎదుర్కొన్నానో నా తర్వాత వచ్చే వాళ్ళు ఎదుర్కోకూడదు. So let me clean and go. కాబట్టి నేను శుభ్రపరుస్తాను. And when you get up from the bed, మీ బెడ్ల మీద లేచారు, you want to make the work easier for your wife or children. You want to make easier for your mother. కాబట్టి భార్యకో పిల్లలకో తల్లికో తండ్రికో మనం వాళ్ళకి కష్టం కలిగించకూడదు. Many years back, Brother Zach preached a message. అనేక సంవత్సరాల క్రితం జాక్ గారు దీని మీద I heard him preach long back. ఎప్పుడో దీని గురించి చెప్పారు. When the disciples entered into the graveyard, శిష్యులు అక్కడ సమాధిలోకి వెళ్ళినప్పుడు, the sepulchre, అక్కడ సమాధి ఉంది, what did they find? ఏం కనుక్కున్నారు వాళ్ళు? They find the bed sheet folded and kept. కాబట్టి ఆ బెడ్ షీట్ మడత పెట్టి అక్కడ పెట్టబడింది. Bed sheet or shawl, whatever is. అది ఏదైనా సరే. Jesus rose up from the dead. యేసుక్రీస్తు ప్రభువారు మృతుల్లోంచి He could have పునరుద్ధారుడై, said, I am resurrected Jesus. నేను పునరుద్ధారుడైన క్రీస్తుని, I've got important work. నాకు ఇప్పుడు చాలా అవసరమైన పని ఉంది, I have to appear to Peter, I have to appear to Mary Magdalene, I have to appear to the disciples, Galileans. నేను పేతురుకి కనపడాలి, గలిలీ కనపడాలి, వాళ్ళకి కనపడాలి, వీళ్ళకి కనపడాలి. So immediately he could have gone out. వెంటనే వెళ్ళాలి ఆయన, He didn't go. కానీ వెళ్ళలేదు. What did he do? ఏం చేశాడు? After resurrection, ఆయన లేచిన వెంటనే, it is like waking from sleep for అంటే you. ఆయనకి పునరుద్ధానం అంటే మరణం నుంచి లేచి నిద్రలోంచి లేచినట్టు. He took some time to fold the shawl, కాబట్టి దాన్ని మడత పెట్టాడు, ఆ వస్త్రాన్ని. the big cloth. He folded it కాబట్టి ఆ పెద్ద వస్త్రాన్ని మడత పెట్టాడు, and kept it. అక్కడ పెట్టాడు. Was it a revelation he had to get from the Father? కాబట్టి Revelation he got from the Father? అది తండ్రి దగ్గర నుంచి పొందిన ప్రత్యక్షత. Did he hear any voice from heaven? You Yes. fold your bed sheet? ఏ పెద్ద స్వరం విన్నాడా నువ్వు మడత పెట్టాలని? No. లేదు లేదు. When he was very small, ఆయన చిన్నగా ఉన్నప్పుడే he used to fold his bed sheet, కాబట్టి తన బెడ్ షీట్లు మడత పెట్టేవాడు, fold the bedspread, అవన్నీ మడత పెట్టేవాడు, neatly make up the cot, లేకపోతే వాటిని మంచిగా ఉంచుకునేవాడు. and then he would come out. ఆ తర్వాత బయటకు వచ్చేవాడు. That has become his habit. అలవాటు అయిపోయింది దానికి, That has become his practice. అది అలా అభ్యాసం చేశాడు. Even the death could not take away the practice. కాబట్టి ఆ అలవాటు మరణం కూడా వేరు చేయలేకపోయింది. After death and resurrection, ఆ మరణించి పునరుద్ధరణ అయిన తర్వాత the కూడా same habit comes. అదే అలవాటు వచ్చింది ఆయన. He folds the bedsheet and ఆ మడత పెట్టి వెళ్ళాడు. so my dear young children, నా యవనస్తులారా, young girls and young boys, ఇక్కడ యవనస్తులైన అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. do you get up from the bed, leave everything like that and come? అంటే నువ్వు నిద్ర లేచి అన్ని విడిచిపెట్టి అంతే వస్తావా? You can learn a lesson from Jesus. కాబట్టి యేసులో నుంచి ఒక పాఠం As నేర్చుకో. soon as you get up, నువ్వు లేచిన వెంటనే you don't have any important work like Jesus ఆ had. యేసు ప్రభుకున్నంత ప్రాముఖ్యమైన పని నీకేం ఉండదు. Jesus himself folded the bedspread. ఆయనే మడత పెట్టి వెళ్ళాడు. So you can take time, నువ్వు కూడా కొంచెం సమయం తీసుకోవచ్చు. remove all the shrinkages, అవన్నీ కూడా నువ్వు మడతలు తీసేసి fold everything అన్ని మడత పెట్టి neatly and keep it. నీట్ గా అక్కడ That పెట్టొచ్చు. should become a habit. అది మనకు అలవాటు అవ్వాలి. Sometimes when we go to some house to eat food, కొన్నిసార్లు మనం తినడానికి ఎక్కడికి వెళ్తాం, they invite వాళ్ళు పిలిచినప్పుడు and they say you wash your hands in the plate itself. ఆ ప్లేట్ లోనే కడుక్కోమంటారు. I am very hesitant నాకు కష్టం అలా కడుక్కోవటం. because somebody has to carry, the sisters have to carry that plate and the water should not spill. Very carefully they'll have to take it to the sink. ఎందుకంటే అందులో కడుక్కుంటే సిస్టర్ చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి పెట్టాలి అక్కడ. Why you want to give that difficulty to them? ఎందుకు వాళ్ళంత కష్టపెట్టాం? Already they with much difficulty they made the food and serving you. వాళ్ళు ఎంతో కష్టపడి ఆ అన్నం వండి నీకు పెట్టారు. So you say I don't want to wash in the plate. నేను ప్లేట్ లో కడుక్కోను, I'll go to the wash basin and నేను wash. ఆ సింక్ దగ్గరికి వెళ్ళి కడుక్కో. Anyway, I am going empty handed.
నేను ఖాళీ చేతులతో వెళ్తున్నాను కదా. Don't be afraid. I will not take the plate to my home. I will put it in the sink. ప్లేట్ మా ఇంటికి ఏం తీసుకెళ్ళి నేను అక్కడే పెడతాను. So put it in the sink. అక్కడ సింక్ లన్నా పెట్టచ్చు. If possible, wash and keep. అవసరం వీలైతే అక్కడ కడిగి పెట్టచ్చు. When we were small children, మేము చిన్నపిల్లగా ఉన్నప్పుడు my dad taught us. మా నాన్న మాకు నేర్పించింది ఏంటంటే, After every food, తిన్న తర్వాత take your plate, ప్లేట్ తీసుకొని apply soap water, సోప్ వాటర్ అప్లై చేసి wash it, కడగండి, and then keep it in the cupboard, ఆ తర్వాత కబోర్డ్ లో in పెట్టాలి, the shelf. షెల్ఫ్ లో పెట్టాలి. So that has become my habit. అది అలవాటు అయిపోయింది నాకు. Even now I do like that in my home. నేను ఇంట్లో కూడా అదే చేస్తాను. And when I go to some other place, if they permit, I am willing to wash the plate and keep it. నేను వేరే ఇంట్లోకి వెళ్తే నన్ను అనుమతిస్తే నేను కడిగి పెడతాను. When they give the cup of tea, వాళ్ళు టీ ఇస్తారు. it doesn't take much time. ఎంతో టైం పట్టదు అది. Wash it and keep it. కడిగి అక్కడ పెట్టచ్చు. There's a consideration. అది వాళ్ళ మీద మన శ్రద్ధ చూపెట్టం. In some churches, కొన్ని సంఘాల్లో after the tea time, టీ టైం అయిపోయిన తర్వాత when you walk, మనం నడుస్తున్నప్పుడు it is like an exhibition. ఎగ్జిబిషన్ లాగా ఉంటది. Here one tumbler, అక్కడ ఒకటి ఉంటది. you look into it, దాంట్లో చూస్తే some tea is there. ఏదో ఉంటది అక్కడ. Another tumbler, ఇంకోసారి చూస్తే, and the tumbler is crying, I am here for 1 week. నేను వారం నుంచి ఉంటున్నాను ఇక్కడ, Nobody picked me up. నన్ను ఏంది ఎవరు పట్టుకొని Another tumbler, 3 days I am here. ఇంకోటి అక్కడ 3 రోజులు నుంచి ఉంటున్నాను, Nobody picked me up and gave a wash. పట్టుకోలేదు, నన్ను ఎవరు కడగలేదు. They are washing daily. వాళ్ళైతే కడుక్కుంటారు రోజు, But they forgot. నన్ను మర్చిపోయారు. Why can't we, after the tea, why can't we keep it? If you wash, it's better to wash. టీ తాగిన తర్వాత కడగలిగితే కడగటం మంచిది. If every individual washes his own cup of tea, ఎవరి కప్పు వాళ్ళు కడుక్కుంటే what a great relief for other sisters. నిజంగా వేరే వాళ్ళకి ఎంత తక్కువ పడుతుంది కదా. After lunch time, లంచ్ అయిపోయిన let తర్వాత us practice washing our plates and keep it. అది మన ప్లేట్లు మనం కడుక్కొని అక్కడ And పెట్టుకోవాలి. when you wash it, don't wash it for namesake. ఏదో కడగమన్నారని ఏదో పై కడగటం కాదు. Yeah, very cleanly you wash. పరిశుభ్రంగా కడగాలి. How Jesus would have washed the feet of the disciples. యేసుక్రీస్తు ప్రభువు శిష్యుల పాదాలు ఎలా He కడుగుంటారు? did not just simply pour water and wipe and go. ఏదో నీళ్ళు అలా పోసి తుడిసి వెళ్ళలేదు. He would have given a very good wash. కాబట్టి సరిగా కడిగుంటాడు. He would have scrubbed it సరిగా కడిగుంటాడు, రుద్ది and removed all the dirt. ఆ మురికంతా తీసేస్తుంటాడు. And he would have checked whether he has done it correctly. కరెక్ట్ గా చేసాడులే చూస్తుంటాడు. So we have lot of things to learn from Jesus. కాబట్టి యేసు ప్రభు నుంచి నేర్చుకోవడానికి అనేకమైన విషయాలు ఉన్నాయి. Consideration for others. ఇతరుల గురించి మనం పట్టించుకోవటం. Wife has prepared food. భార్య ఆహారం వండింది. He is calling her husband. భర్తను పిలుస్తుంది, Please come and eat. వచ్చి తినమని చెప్తుంది. Oh, husband is having very important work. భర్తకి ఎంతో ప్రాముఖ్యమైన పని ఉంది. He is carrying out some work given by President of India. ఏదో రాష్ట్రపతి పనిచ్చాడు ఆయనకి. So he makes the wife to wait. ఆ భార్యని ఆగమని చెబుతూ ఉంటాడు. No, when the wife finishes her work, she can concentrate on other work. ఎందుకంటే తన పని అయిపోతే భార్య ఇంకో పని చేసుకుంటుంది. Why do you want to make her wait? ఎందుకు ఆమె ఆగిండేటట్టు చేస్తాను? So it's a consideration for your wife. కాబట్టి నీ భార్య గురించి పట్టించుకో. Okay, let my work and wait. I will go finish and relieve my wife. నా పని ఇంకా ఉంటే ఉండనివ్వండి, కానీ నా భార్య పని చేసుకునేటట్లు నేను వెళ్ళి పని చేసుకుంటాను. You are going to see some brothers. నువ్వేమో ఒక సహోదరుని చూడటానికి వెళ్ళావు. Time is 8 o'clock. 8 అయింది. Your wife is expecting. నీ భార్య ఏమో వస్తావు అనుకుంటా. And you feel it will take another 1 hour. ఇంకో గంట పడుతుంది అనుకుంటున్నాను. Why can't you give a ring and say, darling, it will take 1 more hour. Please forgive me. If you want to eat, finish eating. And you go to bed. ఇంకో గంట నాకు పట్టొచ్చు, నువ్వు ఒకవేళ తినాలి కూడా తినమని ఎందుకు చెప్పకూడదు? Keep my food on the table, I will take care. నేను తినేది అక్కడ పెట్టి నేను తీసుకుంటాను. Or you think that you are a big Maharaja and wife has to wait, she should not eat and 9:30. లేకపోతే నువ్వు మహారాజాలా ఫీల్ అయ్యి నువ్వు వచ్చేదాకా నీ భార్య తినకూడదని అనుకుంటున్నావు. That is not a good Christian husband. అది మంచి క్రైస్తవ భర్త కాదు. You have to show consideration to others. కాబట్టి వేరే వాళ్ళని పట్టించుకోవాలి. So that is a life we learn from Jesus. యేసు ప్రభు దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. Consideration for others. వేరే వాళ్ళ గురించి మనం పట్టించుకోవడం. A small task. చిన్న పనులు. But so many people are relieved. కానీ చాలా మంది వాళ్ళు మంచిగా ఉంటారు తర్వాత. As I told you, if your church is serving food, ఒకవేళ మీ సంఘంలో ఆహారం పెడుతుంటే did you ever find out who is washing the plates? ప్లేట్లు ఎవరు కడుగుతున్నారు? Who is washing the vessels? ఆ వెసల్స్ ఎవరు కడుగుతున్నారు? Whether you can do something. కాబట్టి ఏమైనా నేను చేయొచ్చా? And young people, యవనస్తులు, do you know who puts all the chairs? ఈ చైర్లన్నీ ఎవరు వేస్తున్నారు? And who arranges all the mic and other things? మైకులు ఇవన్నీ ఎవరు పెడుతున్నారు? Are you able to help them? వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. When I was a young boy, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు my work is, నా పని ఏంటంటే, in our church we used to have a very big mat. మాకు పెద్ద మ్యాట్ వేసేవాళ్ళం మా చర్చిలో. And after everybody goes, అందరూ వెళ్ళిపోయిన తర్వాత my work is to roll the mat. ఆ మ్యాట్ నేను చుట్టాలి. I'll roll all the mat and put them in the shelf. మేము అవన్నీ చుట్టి షెల్ఫ్ లో పెట్టేవాళ్ళం. So in the small work we start doing, కాబట్టి అలా చిన్న పని చేయటం మొదలుపెట్టి God will see whether you are involving.
దేవుడు చూస్తాడు నువ్వు దాంట్లో పాల్గొంటున్నావా లేదా. Then he will slightly increase your area of ఆ responsibility. తర్వాత నీ బాధ్యతను పెంచుతాడు కొంచెం. After some time, కొంత సమయం I తర్వాత used to pour water on all the small plants in the church. ఆ తర్వాత సంఘంలో ఉన్న ఆ చెట్లకు నీళ్లు పోసేవాడిని. Willingness to help, కాబట్టి ఏదో ఒకటి సహాయం చేయాలి, willingness to serve. ఏదో ఒకటి నేను సేవ చేయాలి. So that is a way we have to learn from Jesus. యేసు ప్రభు దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు అది. Yeah, we read about a person called Lot. లోతు గురించి మనం చదువుతాం. He wanted to have an easy way. ఏదో సులభమైన మార్గం కోరుకున్నాడు. Lot had a fellowship with Abraham. లోతు అబ్రహాముతో సహవాసం కలిగి ఉన్నాడు. When God called Abraham, Lot and his family also joined. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు లోతు వాళ్ళ కుటుంబం కూడా ఆయనతో కలిసి వెళ్ళారు. It's a great privilege to be with a godly man. ఒక దైవజనుడితో ఉండటం అనేది ఎంత ఆధిక్యత. It is great privilege to value the fellowship with godly men. ఒక దైవజనులతో సహవాసాన్ని కోరుకోవటం ఎంత మంచిది. So initially he was with Abraham. అబ్రహాముతో ఉన్నాడు ఆయన. He would ask Abraham, అబ్రహాం ఏ విధంగా అడిగాడు, where are you going? ఎక్కడికి వెళ్తున్నారు మీరు? Uncle, where are you going? అంకుల్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? He says, I don't know. I am going in the way God is showing. నాకు తెలియదు, దేవుడు ఏదో మార్గం చూపిస్తున్నాడని వెళ్తున్నాను. Yeah, next week God is asking me to walk another 5 kilometers. I am walking that way. తర్వాత ఒక 5 కిలోమీటర్లు నడవమంటే నేను నడుస్తాను. Uncle, when are you going to construct house? మీ ఇల్లు ఎప్పుడు కట్టుకుంటారు అంకుల్ అని అడిగితే, No, God has not told me. దేవుడు నాకేం చెప్పలేదు. So till then we live in tents. అప్పటిదాకా మేము గుడారాల్లో Abraham had lot of servants. అబ్రహాంకి ఎంతో మంది దాసులు ఉన్నారు. If he had told them, they would have constructed a big house for him. ఒక్క మాట చెప్తే చాలు పెద్ద ఇల్లు కట్టేస్తారు. But he was obedient to God's call. కానీ దేవుని యొక్క పిలుపుకి లోబడ్డాడు. But Lot always had some kind of a disturbance in his heart. కానీ లోతు ఎప్పుడు కూడా ఏదో కలవరం ఉండేది హృదయంలో. I can't live in the tent like this. ఇలాంటి గుడారాల్లో నేను జీవించలేను. This place is not very safe. ఇది మంచిది కాదు. During rainy time, sometimes it leaks. వర్షం పట్టినప్పుడు కారిద్దది. And sometimes heat comes into the tent. కొన్ని చోట్ల ఎండ వస్తది. Who will live this godly man? ఎవరుంటారు ఈ దైవజనుడితో ఎవరుంటారు? I want an easy life. నాకెంతో సులభమైన మార్గం I కావాలి. want a comfortable life. నాకు సౌకర్యవంతమైన I మార్గం. want to construct a good house. నాకు మంచి ఇల్లు కావాలి. So he lifted his eyes తన కన్నులు ఎత్తి చూశాడు. and nearby saw the valley of Jordan. అక్కడ యోర్దాను లోయలను చూస్తున్నాడు. You know, valley is always very fertile. లోయల్లో మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా ఫలవంతంగా ఉంటాయి. There's a waterfalls in Tamil Nadu called Hokenakal. హొకేనకల్ అనే తమిళనాడులో ఒక వాటర్ ఫాల్ ఉంది. All the water comes from Karnataka. కర్ణాటక నుంచి ఆ జలపాతాలు వస్తాయి. That's a big waterfalls. పెద్ద జలపాతం అది. It's a tourist place. అది టూరిస్ట్ ప్లేస్ అది. You can search in the Google map. గూగుల్ మ్యాప్ లో కూడా చూడొచ్చు మీరు. And we have one brother living very near to that waterfalls. ఆ జలపాతాల దగ్గరలో ఒక సహోదరుడు నివసిస్తుంటాడు. Might be 40 kilometers away from that place. దానికి 40 కిలోమీటర్ల దూరంలో. One day we wanted to visit that brother. ఒకసారి మేము ఆ సహోదరు దగ్గరికి వెళ్ళాలనుకున్నాం. So with the 2 or 3 cars, church brothers, we all went there. సంఘంలో ఉన్న మేము 2-3 కార్లు వేసుకొని వెళ్ళాం అక్కడికి. And here one mountain. అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది. Here another mountain. ఇంకో పర్వతం ఉంది. And in between it's a valley. మధ్యలో ఒక లోయ ఉంది. It's very, very fertile. అక్కడ ఎంతో సారవంతమైన భూమి అది. And we went to his house. ఆయన ఇంటికి వెళ్ళాం. He has constructed one beautiful room. ఒక మంచి రూమ్ కట్టాడు. With one toilet. ఒక టాయిలెట్ ఉంది అందులో. No kitchen, nothing. కిచెన్ లేదేం లేదు. I was asking why this house is like this. ఎందుకు ఇల్లు ఇలా ఉంది? He says I am working from home. నేను ఇంట్లోంచి పని చేస్తున్నాను. My house is there. నా ఇల్లు అక్కడ ఉంది. I eat food. నేను అక్కడ తిని వస్తాను. And I come here to lie down in the night and also to work. ఇక్కడ రాత్రి పడుకొని పని చేసుకుంటాను. And this small place I have put coriander. Coriander, కొత్తమల్లి. కొత్తిమీర. మేము కొత్తిమీర వేసాను ఇక్కడ. Very fertile. ఇక్కడ ఎంతో సారవంతంగా ఉంది. And here so many other vegetations. అక్కడ వేరే మొక్కలు నాటాను. Here rice. ఇక్కడ రైస్ వేసాను. Very fertile. ఎక్కడో సారవంతంగా ఉంది. I was asking him. నేను అడుగుతున్నాను ఆయన. How you chose this place? ఈ ప్లేస్ నువ్వు ఎలా కనుగొన్నావు? Very beautiful place. ఎంతో అందంగా ఉంది. So very fertile. ఎంతో సారవంతంగా ఉంది. Morning you should see the scenery. ఉదయం చూస్తే ఎంతో ఆ సీనరీ బాగుంటుంది. So beautiful. ఎంతో అందంగా ఉంది. Then he was telling. అప్పుడు ఆయన చెప్పాడు. Many years back. అనేక సంవత్సరాల క్రితం. Our forefathers. మా పూర్వీకులు. They came here. వాళ్ళు ఇక్కడికి వచ్చారు. My forefathers friends also came here. మా పూర్వీకుల స్నేహితులు ఇక్కడికి వచ్చారు. And everybody started constructing a fence. ప్రతి ఒక్కరు ఫెన్స్ కడుతున్నారు, కంచె. However much land they want, they construct a huge fence. కాబట్టి ఎంత ల్యాండ్ కావాలంటే అంత కంచె కట్టుకుంటున్నారు. Some people 5 acres. కొంతమంది 5 ఎకరాలు. 3 acres. 3 ఎకరాలు. 1 acre. 1 ఎకరం. 10 acres. 10 ఎకరాలు. Like that they occupied. వాళ్ళే తీసేసుకున్నారు దాన్ని. Very fertile land. ఎంతో సారవంతమైన. They started cultivating. తర్వాత వాళ్ళు పండిస్తున్నారు పంట. And one government came. గవర్నమెంట్ వచ్చింది. They said, what is your land?
మీ ల్యాండ్ ఎక్కడ This ఉందంటే is your patta, keep it. తీసుకోండి నేను పట్టాలు No ఇచ్చేసాను. money. డబ్బులు They లేవే. got land like that. అలా వచ్చింది వాళ్ళకి భూమి. Very, very, very fertile place, but it is a valley. ఎంతో సారవంతంగా ఉంది అది లోయ. So Lot saw that. లోతు చూశాడు దాన్ని. Mountains అక్కడ పర్వతాలు ఉన్నాయి, and a valley. లోయలు. Very, very fertile. ఎంతో సారవంతమైన He భూమి. thought, if I buy a house, I should buy a house there. నేను ఒక ఇల్లు కట్టుకుంటే అక్కడ If I కట్టుకోవాలి. want to construct a house, I want to construct a ఇల్లు house there. కొనాలంటే అక్కడ కొనాలి. But I can't say, Abraham, I'm leaving. అబ్రహాం చెప్పలేదు నేను నిన్ను So he was విడిచిపెట్టాను. waiting for an opportunity. కాబట్టి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. Some arguments came between Lot's sheep shepherds and Abraham's shepherds. లోతు యొక్క సేవకులకి అబ్రహాం సేవకులకి ఏదో తగాద వచ్చింది. And there was an argument. అక్కడ ఒక వివాదం జరుగుతుంది. Abraham had the wisdom of God. అబ్రహాము దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండి He wanted to see whether really Lot wants his fellowship or he wants something else. లోతు నిజంగా నా సవాసాన్ని కోరుకుంటున్నాడా వేరేదేమైనా కోరుకుంటున్నాడు. So he gave him a choice. ఒక అవకాశం ఇచ్చాడు. Let not there be argument between our shepherds. కాబట్టి మన సేవకుల మధ్య వివాదాలు ఉండటం మంచిది కాదు. You choose first. కాబట్టి నువ్వు ఏది కావాలో కోరుకో. If you go to left, I will go to right. నువ్వు ఎడం వైపు వెళ్తే కుడి వైపు వెళ్తా. If you go to right, I will go to left. నువ్వు కుడి వైపు వెళ్తే ఎడం వైపు వెళ్తా. That's the opportunity. అవకాశం వచ్చింది లోతుకి. Lot thought that's his right opportunity ఆహా ఎంత మంచి అవకాశం ఇది. to separate from him. ఆయన నుంచి వెళ్ళిపోవచ్చు ఇంకా. My wife is also telling, ask. నా భార్య గురించి నువ్వు అడగొచ్చు కదా అంటుంది. We should have our own land. మనకు సొంత భూమి ఉండాలి. We should have our own house. మన సొంత ఇల్లు ఉండాలి. How long can we live in the tent? ఏంటి మనం ఎప్పుడు ఈ గుడారాల్లో ఏంటి? How long can you cling on to this old man? ఏంటి ముసలాయంత ఎన్నాళ్ళు ఉంటాను? He says God is speaking and all, don't believe. ఆయన ఏదో దేవుడు అంటాడు, దేవుడు మాట్లాడు, ఏం నమ్మొద్దు. We have to be wise. కాబట్టి మన జ్ఞానం కలిగి ఉండాలి. Yeah. Then Lot also listened to that. లోతు కూడా విన్నాడు దాన్ని. Then told Abraham, అబ్రహాం చెప్పాడు, thank you for all the fellowship you have given. కాబట్టి నువ్వు ఇచ్చిన సహవాసాన్ని బట్టి ఉన్నాడు. Now I am going. నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. Bless me. నన్ను ఆశీర్వదించమని. Abraham said, God bless you. దేవుడిని ఆశీర్వదించును గాక అన్నాడు. He went and chose Sodom and Gomorrah. సొదొమ గొమొర్రాని ఎంచుకున్నాడు. When he was choosing, he knew that it was full of sin. ఆయనకి తెలుసు సొదొమ గొమొర్రాలో ఎంత పాపం ఉన్నది, పాపంతో నిండిపోయిందని తెలుసు. But still he chose that. అయినా కానీ దాన్ని ఏర్పరచుకున్నాడు. He wanted to have an easy way. ఎందుకంటే సులువైన మార్గాన్ని కోరుకున్నాడు. Comfortable way. సౌకర్యమైన సుఖమైన. But what did Moses do? కానీ మోషే ఏం చేశాడు? He was already living in a palace. ఆయన అప్పటికే రాజభవనంలో ఉన్నాడు. He was already living in a very fertile place. ఆయన అప్పటికే సారవంతమైన భూమిలో ఉన్నాడు. River Nile was flowing. నైలు నది ప్రవహిస్తూ ఉంది. You know where the river Nile starts? నైలు నది ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా? I had the privilege, I and my wife, to see the place where river Nile starts. నేను నా భార్య చూసా నైలు నది ఎక్కడ ప్రారంభమవుతుందో. There was a city called Bahardar. బహదార్ అనే ఒక పట్టణం ఉంది. We went there. అక్కడికి వెళ్ళాం. There was a huge lake. అక్కడ పెద్ద సరస్సు ఉంది. You will be surprised to know the size of the lake. దాన్ని చూస్తే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. 60 kilometer length and 80 kilometers length and 60 kilometers width. 80 కిలోమీటర్ల పొడవు, 60 కిలోమీటర్ల వెడల్పు. Have you seen a lake like that? అలాంటి సరస్సు మీరు ఎప్పుడైనా చూసారా? Very pure lake. మంచి ఎంతో మంచిగా ఉన్నాయి అవి. Thane lake Thane. Name is Thane. Yeah, Thane lake. తానే సరస్సు. And people don't throw any garbage there. ఎవరు చెత్త వేయరు అందులో. When you go in the boat, మనం పడవలో వెళ్ళినప్పుడు boat has got dustbin. డస్ట్బిన్ ఉంటుంది. When you eat something, they say put it in the dustbin. Don't throw it in the lake. ఏమైనా తిన్నాక లేక్ లో మీరు ఆ సరస్సులో ఏదో ఆ డస్ట్బిన్ లో. Because that lake is the source of river Nile. ఎందుకంటే నైల్ నదికి వెళ్ళే నీళ్ళు అవే. They call it as a blue Nile. బ్లూ నైల్. And this overflowing lake goes as a small river. అందులో నుంచి పోయిన నీళ్లు వేరే ఇంకొక చిన్న నదిలాగా. And from some height it falls down. ఒక ఎత్తు నుంచి అవి పడిపోతాయి. That is called Blue Nile Falls. బ్లూ నైల్ ఫాల్స్. And then it goes. ఆ తర్వాత వెళ్ళిపోతాయి. It goes through 11 countries. 11 దేశాలకు వెళ్తున్నది. It is nearly 7,000 kilometers long. 7,000 కిలోమీటర్ల పొడవు. Very fertile place. ఎంతో సారవంతమైన భూమి. And White Nile comes from another country. వైట్ నైల్ ఇంకో దేశం నుంచి వస్తుంది. And both join in Sudan. రెండు సూడాన్ లో కలుస్తాయి. And then they flow as Nile. ఆ తర్వాత నైలు నదిగా ప్రవహిస్తుంది. Moses was living already in the valley of Nile. మోషే అక్కడికే ఆ నైలు నది పరివాహక ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడు. But his guardian was not like Abraham.
కానీ ఆయన సంరక్షకుడు అబ్రహాం వంటి వాడు కాదు. Lot had a guardian who is a very godly brother. లోతుని సంరక్షించేవాడు దైవజనుడిగా ఉన్నాడు. But Moses' guardian, Pharaoh's daughter, they are not godly. కానీ మోషేని చూసుకుంటున్న వ్యక్తి ఫరో కుమార్తె. So he refused to be called himself as Pharaoh's daughter. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుట కంటే He chose to suffer with the people of God. దేవుని యొక్క ప్రజలతో శ్రమ పొందటం మేలు అనుకున్నాడు మోషే. He knows that his people are suffering. They don't have any land. They don't have any house. ఆయనకి తెలుసు నా ప్రజలు ఎంతో శ్రమలు, దేవుని ప్రజలు ఎంతో శ్రమల్లో ఉన్నారు. ఇల్లు లేదు, ఏమీ లేదు వాళ్ళకి. They have very small tents. వాళ్ళకి ఏదో గుడారాల్లో ఉన్నారు వాళ్ళు. Moses was prepared to live in that tent. మోషే గుడారాల్లో ఉండాలనుకున్నాడు, leaving the palace. రాజభవనాన్ని విడిచిపెట్టి. And what happened for another many years? తర్వాత అనేక సంవత్సరాల తర్వాత ఏం జరిగింది? He was in the desert. తర్వాత ఎడారిలో ఉన్నాడు, living in tents. ఎడారిలో గుడారాల్లో. A man living in the palace now starts living in the tent. ఒక రాజభవనంలో ఉన్న వ్యక్తి గుడారాల్లో నివసిస్తున్నాడు, suffering, శ్రమ పడుతూ ఉన్నాడు. but he is with godly people. కానీ దేవుని ప్రజలతో ఉన్నాడు. He is with the chosen people of God. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలతో కలిసి ఉన్నాడు. But see Lot, కానీ లోతును చూస్తే he was already in a tent. ఇప్పటికే ఆయన గుడారాల్లో ఉన్నాడు, with a godly man. ఒక దైవజనుడితో ఉన్నాడు. but he wanted to separate. కానీ ఆయన ప్రత్యేకపరచబడుకోవాలి. He wanted to go to Sodom and Gomorrah. సొదొమ గొమొర్రాలో వెళ్ళాలనుకున్నాడు. Easy life. సులువైన మార్గం. We know what happened. ఏం జరిగిందో తెలుసు మనకి. In one place we read. మనం ఒక చోట చదువుతాం. Yeah. Genesis chapter 19. ఆదికాండము 19వ అధ్యాయం. Genesis chapter 19. ఆదికాండము 19 and verse 1. ఆదికాండం 19:1. Where was he sitting? ఆయన ఎక్కడ కూర్చున్నాడు? The first verse. మొదటి వచనం. After going to Sodom, ఆయన సొదొమ వెళ్ళిన తర్వాత he was sitting in the gate of Sodom. సొదొమ గవిని యొద్ద కూర్చుని ఉండెను. Might be when he goes to his house, his wife fights with him. ఒకవేళ ఇంటికి వెళ్తే మరి భార్యతో తగాదు ఉంటదేమో. So he always finds the place, common place. When you enter into any city, there's a common place. కాబట్టి ఏ పట్టణంకైనా వెళ్ళే ముందు ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ. That is all the gate of the city. అది గవిని అంటారు. All the rowdies, worldly people all come and sit and they talk. ఈ లోకస్తులందరూ కూర్చుని ఏమో మాట్లాడుకుంటూ ఉంటారు. He used to choose that place. అక్కడ కూర్చుండేవాడు. He forgot about his daughters. తన కుమార్తెలు మర్చిపోయాడు. He could not teach godly ways to his daughters. తన పిల్లలకి దైవికమైన మార్గాలను బోధించాడు. Daughters grew without the fear of God. దేవుని భయం లేకుండా వాళ్ళు ఎదిగారు. My dear brothers, నా పిల్లలు, where do you spend your time? కాబట్టి మన సమయాన్ని ఎక్కడ గడుపుతున్నాం? Bible says in Psalm 1, కీర్తనలు 1లో, don't stand in the way of the wicked. అది దుష్టుల మార్గంలో మీరు ఉండొద్దు. Don't walk in the way of the wicked. దుష్టుల మార్గంలో నడవద్దు. And don't stand in the way of the sinners. పాపుల మార్గంలో నిలవద్దు. And don't sit with the wicked people. దుష్టులతో ఉండొద్దు. But what was Lot doing? లోతు ఏం చేస్తున్నాడు ఇక్కడ? Exactly opposite. దానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు. He was sitting with all the sinners. పాపులందరితో కూర్చున్నాడు. Wicked people. దుష్టులతో కూర్చున్నాడు. Listening to their advice. వాళ్ళ మాటలు వింటున్నాడు. I had a friend. నాకు స్నేహితుడు ఉన్నాడు. Got married. పెళ్ళైంది. And they don't have children. వాళ్ళకి పిల్లలు లేరు. What he will do is, ఏం చేస్తాడంటే, he will come back from office. ఆఫీస్ నుంచి వస్తాడు. He will neatly dress. డ్రెస్ వేసుకుంటాడు మంచిగా. And he will take a bus. బస్సు పట్టుకొని 1 hour journey. గంట సేపు ప్రయాణం go to the town. ఒక పట్టణానికి వెళ్తాడు. Walk through every street. ప్రతి వీధిలో నడుస్తుంటాడు. Have chai and snacks. టీ తాగుతాడు, స్నాక్స్ తింటాడు. And come back home at night 10 o'clock. 10ంటికి ఇంటికి వస్తాడు. Where will his wife be? భార్య ఎక్కడ ఉంటుంది? Wife will be waiting in the balcony from 8 o'clock. 8 గంటల నుంచి ఎదురు చూస్తూ ఉంటుంది బాల్కనీ. That's a life. అదే జీవితం. No fellowship with wife. భార్యతో సహవాసం లేదు. No fellowship with children. పిల్లలతో సహవాసం లేదు. Probably Lot was like that. Lot was like that. లోతు కూడా అలా ఉన్నాడేమో. No fellowship with his wife. భార్యతో సహవాసం లేదు. No fellowship with children. పిల్లలతో సహవాసం లేదు. All his fellowship was with the wicked people. దుష్టులతోనే సహవాసం. That's why when the angels came, they found him at the gate of Sodom. చూడండి, ఇక్కడ దేవదూతలు వచ్చినప్పుడు ఆయన్ని అక్కడ కనుక్కున్నారు. And what happened? ఏం జరిగింది? The angels told that they are going to destroy. God is going to destroy Sodom and Gomorrah. కాబట్టి సొదొమ గొమొర్రాని దేవుడు నాశనం చేస్తున్నాడని చెప్పారు వాళ్ళు. And what did Lot do? అప్పుడు లోతు ఏం చేస్తున్నాడు? He wanted his daughters and wife to get ready. భార్య కుమార్తెలు సిద్ధపడి. But wife was very, very hesitant. ఆ భార్యకు మాత్రం ఇష్టం లేదు. I will not come. నేను రాను. Daughters, they said, I will not come. కుమార్తెలు నేను రామంటున్నాను. And sons-in-law, they refused to come. ఒకవేళ కొడుకులు ఉన్నట్లయితే I don't know what happened to them. వాళ్ళకి ఏమైంది తెలియదు. But Lot, his wife and children, daughters, లోతు భార్య కుమార్తెలు, angels are
holding their hands and pulling them out of the, దేవదూతలు వాళ్ళ చేతులు పట్టుకుని ఆ పట్టణం బయటకు వేయాలనుకుంటున్నారు, and they are running. పరిగెడుతున్నారు. God is telling them, దేవుడు చెప్తున్నాడు, don't look back. మళ్ళీ వెనక్కి తిరిగి చూడొద్దు. What did Lot's wife did? లోతు భార్య ఏం చేసింది? She looked back, వెనక్కి తిరిగి చూసింది. back at the house, తన ఇల్లు చూస్తుంది, and all the dishes in the house, లేకపోతే ఇంట్లో ఉన్నాయన్నీ all చూస్తుంది, the properties in the house. ఆస్తులన్నీ చూస్తుంది. Oh, I am leaving. అయ్యో నేను When విడిచిపెట్టిపోతున్నాను. she turned back, she became the pillar of salt. వెనక్కి తీసిన ఉప్పు స్తంభంగా మారింది. Now Lot and 2 daughters, లోతు ఇద్దరు భార్యలు, They are running. ఇద్దరు కుమార్తెలు, they are running. వాళ్ళు పరిగెడుతూ ఉన్నారు. God is telling Lot, లోతుతో చెప్తూ ఉన్నాడు, go and escape to the mountain. ఆ పర్వతం మీదకి వెళ్ళి తప్పించుకోండి. Go and escape to the mountain. ఆ పర్వతం మీదకి వెళ్ళి మీరు తప్పించుకోండి. He didn't want to go. ఆయన వెళ్ళాలని లేదు. What did he say? ఏం చేశాడు? That is difficult, Lord. అది కష్టం. I will go to the nearby place. ఏదో దగ్గరలో ఒకటి ఉంది, అక్కడికి వెళ్తాను. Zoar. సోయరు. Yeah, I want to go to that place. అక్కడికి వెళ్తాను. Okay, sometimes God looks at our hardened heart and leaves it to our own way. దేవుడు ఏం చేస్తాడు? ఒకసారి మన కఠిన హృదయాన్ని చూసి విడిచిపెడతాడు. If he had gone to the mountain, because of the total obedience, his life and children's life would have been different. ఒకవేళ ఆయన పర్వతం మీదకి వెళ్ళి ఉంటే ఆయన జీవితం, వాళ్ళ పిల్లల జీవితం వేరుగా ఉండేది. But he chose a easy way. సులువైన మార్గం. Lord, this is a nearby. ప్రభు ఇది దగ్గరగా ఉంది, I will go to this place. నేను ఇక్కడికి వెళ్తాను. I don't want to suffer and obey you. నేను శ్రమపడి నీకు ఇదే చూపించాను. What did Moses do? మోషే ఏం చేశాడు? I will suffer with your people. నీ ప్రజలతో నేను శ్రమ పడతాను. I will obey you, Lord, and willing to suffer. ఓ ప్రభువా, నీకు ఇదే చూపించి నేను శ్రమ పడతాను. And what do we read about Jesus in Hebrews chapter 5? హెబ్రీ 5లో యేసు ప్రభు గురించి మనం ఏం చదువుతాం? He learned obedience through suffering. ఆయన శ్రమల వల్ల విధేయత నేర్చుకొనెను. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, my dear young people, నా ప్రియ you want to యవనస్తులారా, obey God? దేవునికి విధేయత చూపించాలనుకుంటున్నారా? There is suffering. శ్రమ ఉంటుంది అందులో. Might be you have to deny your will. నీ సొంత చిత్తాన్ని Might ఉపేక్షించుకోవాలి. be you have to walk extra few miles and go to the mountain. నువ్వు కొంత దూరం నడిచే పర్వతం మీదకి All వెళ్ళాలి. your friends are in Zoar. నీ స్నేహితులందరూ సోయర్లో You ఉన్నారు. have to forget them and you have to walk to the mountain. వాళ్ళని మర్చిపోయి నువ్వు పర్వతం మీదకి Are వెళ్ళాలి. you willing to obey? నువ్వు విధేయత చూపించడానికి Are you willing to suffer? శ్రమ పడటానికి ఇష్టపడుతున్నావా? That suffering will bring you blessing. ఆ శ్రమలే నీకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తాయి. Yeah, 10 days it will be over. 10 రోజులు అయిపోతాయి. Then you will be having joyful life. అప్పుడు నువ్వు సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉంటావు. But many young people don't want to suffer. అనేక మంది యవనస్తులు శ్రమ పడటానికి ఇష్టపడలేదు. Coming to church, for some people it is very difficult. కొంతమంది సంఘానికి రావటమే కష్టం. What mama, 6 days I go to work and I study and go to school. 7th day I want to lie down and take rest, mama. You are calling me to church. ఏంటి 6 రోజులు నేను స్కూల్కి వెళ్తున్నాను, నేను పని చేసుకుంటున్నాను, 7వ రోజు మళ్ళీ చర్చ్ ఏంటి, నేను రెస్ట్ తీసుకోవాలి. Don't say like that. అలా చెప్పొద్దు. Even if it is a suffering, అది ఒక శ్రమ అయినా సరే come to church. సంఘానికి రండి. There are many godly children. అనేక మంది దైవభక్తి కలిగిన పిల్లలు They are seeking for a good church. వాళ్ళు మంచి సంఘం కోసం చూస్తున్నారు. We were in a country called Ethiopia. ఇథియోపియా అనే దేశంలో మేము ఉన్నాం. There are some girls, young girls. అక్కడ యవనస్తులైన అమ్మాయిలు ఉన్నారు. One girl, she learned these truths. ఈ సత్యాలు విని She is completely committed to these truths. ఈ సత్యాన్ని కట్టుబడి She attends Zoom meetings. జూమ్ మీటింగ్స్ లో ఉంటుంది. And you know what she was telling? ఆమె ఏం చెప్తుంది తెలుసా? She finished her engineering. ఇంజనీరింగ్ అయిపోయింది. And she is asking me, నన్ను అడుగుతుంది, I will come to India and I will take some sweeping job. నేను ఇండియాకి వచ్చి కనీసం ఊడ్చే ఉద్యోగం అయినా చేసుకుంటాను. A sweeper's job I am ready to take. నేను ఒక ఊడ్చే ఉద్యోగం అయినా చేసుకొని, I want a church. కానీ నాకు సంఘం కావాలి. I want a church. నాకు సంఘం కావాలి. See that desire. చూడండి వాళ్ళ కోరిక. After studying engineering, ఇంజనీరింగ్ చదువుకొని from a big family, మంచి కుటుంబం నుంచి she is willing to suffer, శ్రమ పడటానికి సిద్ధపడుతుంది. taking a sweeper's job in some company. ఏదో ఒక కంపెనీలో నేను ఊడ్చే ఉద్యోగం అయినా తెచ్చుకొని, I want a fellowship. నాకు సహవాసం కావాలి. I want a church. నాకు సంఘం కావాలి. My dear young people, నా యవనస్తులారా, you have a church. మనకు సంఘం ఉంది. Do you value this church? ఈ సంఘానికి విలువిస్తున్నావు నువ్వు? Do you value godly people? దైవజనులకు విలువిస్తున్నావా? Lot and his wife and daughters, they never learned the importance of being with the godly man. లోతు తన భార్య పిల్లలు కూడా ఒక దైవజనుతో ఉండటం యొక్క ప్రాముఖ్యత ఏంటో వాళ్ళు అర్థం చేసుకోలేదు. Might be Abraham would have had a small meeting sharing with them what God spoke to him. అబ్రహాము బహుశా ఒక మీటింగ్ ఏర్పరిచి వాళ్ళ దేవుడు ఏం మాట్లాడి చెప్తుండేవాడేమో. The children would have told Lot, what daddy, it is very boring. లోతు పిల్ల ఏంటి ఇది, ఎంత విసుగుపడుతుందని చెప్పాడు. Don't think that church is a boring place. కాబట్టి సంఘం అనేది ఒక బోరింగ్ ప్లేస్ అనుకోవద్దు. We have godly brothers here. ఇక్కడ దేవుని భయం కలిగిన సహోదరులు ఉన్నారు. During Noah's time, నోవా సమయంలో కూడా Noah was asking people, yo, all of you come into this ark. All of you come into this ark, you can be saved. మీరందరూ ఓడలోకి రండి, ప్రవేశించండి, మీరు కాపాడుకోండి. What did the people do?
వాళ్ళు ఏం చేశారు? Maybe somebody would have come in కొంతమంది వచ్చి and they saw some monkeys are there, some rats are there, some animals are there, అక్కడ కొన్ని కోతులు ఉన్నాయి, ఎలుకలు ఉన్నాయి, ఏవో జంతువులు ఉన్నాయి, some cows and donkeys, ఏవో ఆవులు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి. stinking వాసన వస్తుంది. because animals don't take bath daily. ఎందుకంటే జంతువులు స్నానం All చేయరు. are closed now. అప్పుడు అన్ని క్లోజ్ చేశారు. Who will live in this place? ఎవరు ఉంటారు ఇక్కడ? Very, very smelly place. ఎంతో వాసన వస్తుంది. I will live in the world. నేను ఈ లోకంలో ఉంటాను. So those who came into the ark, they saw, they went out. కాబట్టి వాళ్ళకి వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. What happened? ఏం జరిగింది? They all died in the flood. వాళ్ళందరూ కూడా జల ప్రళయంలో మునిగిపోయారు. Only Noah, his wife, his children and their wives, 8 people, they chose the ark. నోవహు, తన భార్యలు, తన కొడుకులు, కోడళ్ళు, వాళ్ళు 8 మంది మాత్రం రక్షించబడ్డారు. All the other people, this ark was a boring place. మిగిలిన వాళ్ళందరికీ ఆ ఓడ అనేది ఎంతో విసుగుపుట్టే ప్రదేశం. It was not an interesting place. వాళ్ళకి ఆసక్తి కలిగిన ప్రదేశం. There are no games. అక్కడ గేమ్స్ లేవు. There are no entertainments. ఎంటర్టైన్మెంట్ లేదు. Always telling what God's word. అది ఎప్పుడు దేవుని వాక్యం, Always singing songs. ఏదో ఎప్పుడు పాటలు పాడటం. Oh, Noah's ark is a bad place. కాబట్టి నోవహు ఓడ వాళ్ళకి చెడ్డ స్థలం. It may be stinking. అది వాసన రావచ్చు. There may be animals making all kinds of noises. జంతువులన్నీ అక్కడ గోల చేయొచ్చు. But that is the safest place. కానీ అది ఎంతో సురక్షితమైన ప్రదేశం. At that time, that was the safest place. ఆ సమయంలో అదే సురక్షితమైన ప్రదేశం. Now imagine you are living at Noah's time. ఒకసారి ఊహించుకోండి, మీరు నోవహు సమయంలో ఉంటే. And you know that God is going to destroy with flood. దేవుడు జలప్రళయం వచ్చి అంతా ముంచేస్తాడని చెప్పినప్పుడు Which place you would have chosen? నువ్వు ఏ ప్రదేశంలో ఉంటావు? I'm sure all of you would have chosen the ark. మీరందరూ ఓడలో ప్రవేశించే వాళ్ళని Because that was the safest place. ఎందుకంటే అదే సురక్షితమైన ప్రదేశం. Though donkey shout bad noise it makes. ఒకవేళ గాడిద అరవచ్చు, ఏదో సౌండ్ రావచ్చు. The cow and buffaloes are shouting. లేకపోతే ఆవులు అరవచ్చు, గేదెలు Birds అరవచ్చు, are making noise. లేకపోతే పక్షులు గోల చేయొచ్చు. But that is the safest place. అయినా అదే సురక్షితమైన The ప్రదేశం. same way now the church is the safest అదే place. విధంగా ఇప్పుడు సంఘమే సురక్షితమైన The whole ప్రదేశం. world is kept for the judgment of God. ఈ లోకం అంతా కూడా దేవుని యొక్క తీర్పు కోసం ఎదురు The చూస్తుంది. church is the safest place for your children. మన పిల్లలకి సంఘమే సురక్షితమైన Church ప్రదేశం. is the safest place for your wives, సంఘమే భార్యకు సురక్షితమైన for ప్రదేశం. your husbands. భర్తలకి Tell them. చెప్పండి. But Lot, he decided to leave the fellowship. కానీ లోతు అయితే ఆ సహవాసాన్ని విడిచిపెట్టాలనుకున్నాడు. Leave Abraham and Sarah and all his people. అబ్రహాము, శారా తన ప్రజలందరిని విడిచిపెట్టి Chose an easy place to live. ఏదో సులువైన మార్గాన్ని What ఏర్పరచాడు. happened? ఏం జరిగింది? He lost his wife తన భార్యను కోల్పోయాడు. and his own 2 daughters committed sin with him. తన సొంత కుమార్తెలే తనతో పాపం చేశారు. Immoral sin. ఎంతో భయంకరమైన పాపం. And 2 cursed generations came out of that. వాళ్ళ దగ్గర నుంచి శపించబడిన 2 జనాంగాలు వచ్చాయి. Moabites and Ammonites. మోయాబీయులు, What అమ్మోనీయులు. a sad history it is. ఎంత విచారకరమైన చరిత్ర కదా అది. In eternity, if we go నిత్యత్వంలో or when we go, మనం పోయినప్పుడు you will see Lot. మనం లోతును చూస్తాం. When you shake hands, మనం లోతుకి shake hand what testimony he would say? ఏం చెప్తాడు ఆయన? He'll be ashamed. సిగ్గుపడతాడు. I made a wrong decision. నేను మంచి క్రైస్తవుని కాదు. That day, Jordan was very fertile. అప్పుడు చూస్తే యోర్దాను ఎంతో సారవంతంగా ఉంది. I wanted to construct a 3 BHK house. నేనేదో 3 BHK ఇల్లు కట్టుకోవాలనుకున్నాను. I left the fellowship of Abraham. కానీ అబ్రహాం సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళాను. My family suffered. నా కుటుంబం ఎంతో శ్రమ పడింది. I lost my children. నా పిల్లల్ని కోల్పోయాను. They are in hell. వాళ్ళు నరకంలో ఉన్నారు. But I was a righteous man. నేను నీతిమంతుడిని Because కాబట్టి. we read in Peter. ఎందుకంటే పేతురులో మనం చదువుతాం. 2 Peter we read. 2 పేతురులో చదువుతాం. Lot was a righteous man. లోతు నీతిమంతుడై ఉన్నాడు. And he was troubled in his heart. కాబట్టి తన హృదయంలో కలవరపడ్డాడు. Constantly troubled. కాబట్టి ఎప్పుడు కలవరపడుతూ ఉండేవాడు. He barely escaped. మొత్తానికి ఏదో విధంగా తప్పించుకున్నాడు. But see Moses. కానీ మోషేని మనం చూస్తే He denied the pleasures of sin in Egypt. ఈ పాపం యొక్క అనుభూతుల నుంచి ఆయన విడిచిపెట్టుకొని వచ్చాడు. Chose a difficult way along with the children of God. దేవుని యొక్క ప్రజలతో శ్రమల మార్గాన్ని ఎంచుకున్నాడు. Nobody likes difficult way. ఎవరికి కూడా కష్టమైన మార్గం అంటే ఇష్టం కాదు. But we should know where the children of God are. కానీ దేవుని ప్రజలు ఎక్కడున్నారో చూడాలి. Where godly people are there. దైవజనులు ఎక్కడున్నారో చూడాలి. Sometimes you may have to deny your own will. కొన్నిసార్లు మన సొంత చిత్తాన్ని ఉపేక్షించుకోవాలి. Okay, I will stay with Abraham. అయినా నేను అబ్రహాంతో ఉంటాను. Like Moses, I will stay to be with godly people. నేను దేవుని ప్రజలతోనే కలిసి ఉంటాను మోషేలాగా. Chose to suffer with godly people. నేను ఆయన ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రజలతో శ్రమలను ఎంచుకున్నాడు. Easy way సులువైన మార్గం will lead to destruction. అది ఎప్పుడు నాశనానికి నడిపిస్తుంది. Easy way సులువైన మార్గం will separate you from godly people. దేవుని ప్రజల నుంచి నిన్ను వేరు చేస్తుంది. I know some of the children. కొంతమంది పిల్లలు తెలుసు నాకు. They were very small when their parents left CFC.
వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు సిఎఫ్సి చర్చిని వదిలిపెట్టి వెళ్ళారు. Because of some issues, they were not able to humble themselves. కొన్ని పరిస్థితులు బట్టి వాళ్ళు They తగ్గించుకోలేకపోయారు. were not able to receive the correction. వాళ్ళు సరిదిద్దబడినప్పుడు వాళ్ళు తీసుకోలేకపోయారు. They got offended and they took a decision in the split of a second. అభ్యంతరపడి ఒక క్షణంలోనే వాళ్ళు నిర్ణయం I తీసుకున్నారు. don't want this church. ఈ సంఘం నాకొద్దు, I don't want CFC. సిఎఫ్సి నాకొద్దు, It is like a corporate company. ఇదేదో కార్పొరేట్ కంపెనీ లాగా No ఉంది. godliness, no fear of God. దేవుని భయం లేదు. They left the church వాళ్ళు సంఘాన్ని విడిచిపెట్టారు. just like that. అంతే, ఒక్క Few minutes decision. ఒక్క క్షణంలో. I am not threatening anybody. నేను ఎవరిని ఇక్కడ భయపెట్టట్లేదు. If God calls you to leave this church, ఒకవేళ ఈ సంఘాన్ని విడిచిపెట్టాలని దేవుడిని join some other godly church where you think you can live a better life. దీనికంటే శ్రేష్టమైన జీవితం నువ్వు జీవించేలాగా ఎక్కడన్నా నువ్వు కనుగొంటే ఇంకో సంఘాన్ని, We will bless you. By all means, go there. దయచేసి మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం, మీరు వెళ్ళండి అక్కడికి. We will also come there. మేము కూడా వస్తాం అక్కడికి. Because our loyalty is to God. ఎందుకంటే మేము దేవునికే కట్టుబడి ఉన్నాం. We want to lead a godly life. దైవ భక్తి కలిగి జీవించాలని వచ్చాం. So we are not advertising for CFC. ఏదో సిఎఫ్సి గురించి ప్రచారం చేయట్లేదు. We don't say that ours is the purest church. ఇక్కడ ఏదో పవిత్రమైన సంఘం మాది అని మేము చెప్పుకోవట్లేదు. లేదు లేదు. But we have the pure gospel. కానీ మంచి సువార్తను మేము బోధిస్తున్నాం. Pure doctrine. పవిత్రమైన సిద్ధాంతాన్ని. God has been gracious to give this revelation to our brothers. కాబట్టి మన సహోదరులకి దేవుడు తన ప్రత్యక్షత ఇచ్చాడు. A new covenant way. క్రొత్త నిబంధన మార్గం. Now those children of those people who left CFC, ఎవరైతే ఆ సమయంలో విడిచిపెట్టిన ఆ పిల్లలను చూస్తే they have grown up. వాళ్ళు ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారు. Many of them are my relatives. చాలా మంది నా బంధువులు వాళ్ళు. Now they are trying very difficult to find a godly church. ఇప్పుడు ఒక దైవ భక్తి కలిగిన ఒక సంఘాన్ని కనుక్కోవడం కష్టంగా ఉంది. Now they are worried about their children. ఇప్పుడు వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు Oh, we want protection for our children. మా పిల్లలకి భద్రత కావాలి. Everywhere church we know they want money. మేము ఏ సంఘానికి వెళ్ళినా డబ్బులే కావాలి. They have entertainment. వాళ్ళకి వినోదం కావాలి. Dancing and jumping. డాన్స్ లేటాలు, జంప్ But we చేయటాలు. want our children to learn godliness. కానీ మా పిల్లలు దైవ భక్తి నేర్చుకోవాలి. They are finding fault with their parents now. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల మీద తప్పులు Why చూపిస్తారు. did you leave that church? ఎందుకు ఈ సంఘాన్ని మీరు విడిచిపెట్టారు? You should have humbled and stayed there. మిమ్మల్ని మీరు తగ్గించుకుని అక్కడ ఉండాల్సింది Now కదా. see, I and our children, we are wandering. ఇప్పుడు చూడు, మేము మా పిల్లలు తిరుగుతున్నాం. What a sad experience they have. ఎంత విచారకరమైన అనుభవం కలిగి ఉన్నారు. God has given us godly brothers, దేవుడు మనకి దైవభక్తి కలిగిన సహోదరులు godly ఇచ్చారు. sisters. దైవభక్తి కలిగిన సహోదరులు ఇచ్చారు. Are we valuing their fellowship? వాళ్ళతో సహవాసం చేయడానికి మనం విలువిస్తున్నామా? Always easy way is very near. ఎల్లప్పుడు సులువైన మార్గం పక్కనే ఉంటది. Easy way is near seeable distance. సులువైన మార్గం మనకు కనపడేదే ఉంటది. Lot was able to see the fertile place. కాబట్టి లోతు దాన్ని చూడగలిగాడు. Devil will show many things attractive. అపవాది మన ఆకర్షణీయమైన అనేకమైన చూపిస్తూ ఉంటాడు. A secure future. నీ భవిష్యత్తు బాగుంటుంది అంటాడు. What happened to the secure future of Lot and what happened to the secure future of Abraham? మరి లోతు యొక్క భద్రత ఎలా ఉంది, అబ్రహాం యొక్క భవిష్యత్తు ఏమైంది చూడండి. You tell me. మీరు చెప్పండి. Who are the descendants of Abraham? అబ్రహాం యొక్క సంతానం ఎవరు? Where are the descendants of Lot? లోతు సంతానం ఏరి? We don't know where they are. అసలు వాళ్ళు ఎవరో ఎక్కడున్నారో But తెలియదు. you and I, we are the spiritual inheritance of Abraham. కానీ ఆత్మ సంబంధంగా చూస్తే ఈ రోజు నువ్వు నేను కూడా అబ్రహాం యొక్క సంతానమై ఉన్నాం. God always will be on the side of the godly people. దేవుడు ఎప్పుడు కూడా దైవభక్తి కలిగిన పక్షానే ఉంటారు. Another man who got into the easy way, ఇంకొక సులువైన మార్గంలో వెళ్ళిన వ్యక్తి చూస్తే Jonah. యోనా. God was asking him to go to Nineveh, నినివే వెళ్ళమని దేవుడు చెప్పాడు. to preach there. అక్కడ ప్రకటించమని చెప్పాడు. But he took the ticket to Tarshish. టార్షీష్ కి టికెట్ తీసుకున్నాడు. It was very nearby. ఎందుకంటే దగ్గర అది, Easy to go. సులభం వెళ్ళటం. Then what happened? ఏం జరిగింది? Easy way, where it ended? ఆ సులువైన మార్గం ఎక్కడ ఆగింది? It ended in 3 days inside the stomach of the whale. కాబట్టి ఆ చేప కడుపులో 3 రోజులు నిన్నట్టు చేసింది. Life or death. అక్కడ మరణమా జీవమా? I was crying, Lord, save me from this death. ఓ ప్రభువా, ఈ మరణం నుంచి కాపాడండి. I am struggling for my life. నేను ఎంతో ప్రయాసపడుతున్నాను. I am struggling to breathe oxygen. అయ్యో, నాకు ఆక్సిజన్ కూడా అందట్లేదు. Everywhere it is very dark. ఎక్కడ చూసినా ఇలానే ఉంది. Why? ఎందుకు? He chose an easy way. సులువైన మార్గాన్ని He was thrown into the sea. సముద్రంలో పడవేయబడ్డాడు. The big fish came and swallowed him up. ఒక పెద్ద చేప వచ్చి మింగేసింది. How difficult his life had become. కాబట్టి ఎంత కష్టమైన జీవితం. Because of one wrong decision. ఒక్క తప్పుడు నిర్ణయం He తీసుకున్నాడు. wanted to choose the easy way. సులువైన మార్గాన్ని ఎంచుకున్నాడు. Easy way may be attractive, సులువైన మార్గం ఆకర్షణీయంగా ఉండొచ్చు. but the end is death. కానీ తుదకు అది మరణానికి We దారితీస్తుంది. find in Lord's life. కాబట్టి మనం దేవుని యొక్క జీవితాన్ని చూస్తే, లోతు జీవితాన్ని చూస్తే, Easy way he chose.
సులువైన మార్గాన్ని ఎంచుకున్నాడు. His wife ended in death. తుదకు అది మరణానికి దారితీసింది. Children ended. భార్య మరణానికి దారితీసింది. పిల్లల Generation ended as a cursed generation. ఆ తరం మొత్తం శపించబడింది. So let us not be afraid of difficult path. కాబట్టి కష్టమైన మార్గాన్ని చూసి మనం భయపడాల్సిన పని లేదు. Then another way. ఇంకొక మార్గం చూస్తే Morning we saw my way, నా మార్గము, right way. సరియైన మార్గము. Now we discussed on meditated on easy way. ఇప్పుడు సులువైన మార్గం గురించి The చూసాం. fourth way is happy way. సంతోషకరమైన మార్గం. Yeah. Whatever happens, I want to be happy. ఏదైనా జరిగి నేను సంతోషంగా ఉంటాను. Do you want that way? నువ్వు అలాంటి మార్గం కావాలి. I want to enjoy with my friends. నా స్నేహితులతో నేను సంతోషించాలి. Let us go to hotel. అక్కడ తిందాం. Let us go to this entertainment. లేకపోతే ఈ వినోదానికి వెళ్దాం. Once in a while going, there's no problem. అప్పుడప్పుడు చేయటం మంచిదే. There's no sin. అందులో పాపం ఏం లేదు. But primarily if you are seeking that, అంటే ఎప్పుడు నువ్వు అదే చూస్తుంటే every one of us has got that lust in us. మనలో ప్రతి ఒక్కరికి ఆ మోహం ఉంటుంది. We want to be happy. సంతోషంగా We ఉండాలి. want to be happy with our worldly friends. లోకస్తులందరితో సంతోషంగా ఉండాలి. Happy with so many other worldly things. అనేక లోకానుసారమైన వస్తువుల పట్ల వాటి పట్ల సంతోషంగా In ఉండాలి. the Bible there are some people. బైబిల్లో కొంతమంది ఉన్నారు అలా. When you turn to Ecclesiastes, ప్రసంగి, you know who is that man? ప్రసంగి రాసిన ఎవరు తెలుసా మీకు? Who is that person? ఎవరైనా? Yeah. Yeah. What is the aim of this man? ఈయన అసలైన లక్ష్యం ఏంటి? We find that second chapter, ప్రసంగి 2, he wanted to be happy. సంతోషంగా ఉండాలనుకున్నాడు ఆయన. That was his only aim. అంటే ఇంకా ఆయన సంతోషంగా ఉండటమే అయింది. If hundreds of wives can make him happy, ఒకవేళ 100 మంది భార్యలు he will సంతోషపెడితే marry all the 100 people. అందరూ 100 మందిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. If so many wine and beer and rum, many countries will make him happy, he will have it. కాబట్టి ఆయన వైన్ గాని, బీర్ గాని, రమ్ము గాని ఏదైనా ఎన్ని దేశాచ తృప్తి పడదో అంత చేశాడు. Yeah, he wanted to enjoy life. ఆయన సంతోషించాలనుకున్నాడు. See Ecclesiastes chapter 2, ప్రసంగి 2, first verse. మొదటి వచనం. Yeah. Come, he told to his heart, తన హృదయంతో చెప్పుకుంటున్నాడు. I will test you with the happiness. నేను సంతోషం చేత శోధించి You చూడు. enjoy the joy. కాబట్టి నువ్వు సంతోషించాలి. Ecclesiastes chapter 2. ప్రసంగి 2. Yeah. What does he say? ఏం చెప్తున్నాడు ఆయన? He wanted happiness. ఆయనకి సంతోషం కావాలి. Come now, ఇప్పుడు రండి, I will test you with pleasure. నిన్ను సంతోషం చేత. So enjoy yourself. నీవు సంతోషించు. Laughter, second verse. నువ్వు రెండో వచనం మనం చూసినట్లయితే, And see third verse. నవ్వుతో How సంతోషం. to stimulate my body with wine. నా మనసును ఇంకా జ్ఞానోచించేవాడిగా ఆకాశం నుండి ద్రాక్ష రసం చేత. He wanted to enjoy wine. ద్రాక్ష రసం చేత సంతోషపరచుకున్నాడు. My dear young people, నా యవనస్తులారా, are you tempted? ఈ విషయంలో మీరు Your friends may say, hey, come, we will enjoy. మీ ఫ్రెండ్స్ చెప్పొచ్చు సంతోషిద్దాం రండి అని. No, it is a folly. కాబట్టి అది పడిపోవటమే. Then what is the fourth verse? 4వ వచనం ఏంటి? He did big projects. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాడు. Big houses. పెద్ద ఇల్లు కట్టాడు. And vineyards. ద్రాక్ష తోటలు నాటించాడు. And verse 7. 7వ వచనం. Lot of servants. ఎంతో మంది దాసులు ఉన్నారు. And many servants were born in his house. చాలా మంది దాసులు ఇంట్లోనే పుట్టారు. And so much of property. ఎంతో ఆస్తులు ఉన్నాయి. 7th verse. 7వ వచనం. 8th verse. 8వ వచనం. So much of silver and gold. వెండి బంగారములను he started gathering. సంపాదించుకున్నాడు. So much. ఎంతో సంపాదించుకున్నాడు. Then he had a choir in his house. వాళ్ళ ఇంట్లో గాయకులు ఉన్నారు. Always they were all playing music. వాళ్ళు ఎప్పుడు కూడా మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు. Now you see young people, ఇప్పుడు ఎవరస్తులు మనం చూస్తే they have something here and here. వాళ్ళు ఎప్పుడు ఇక్కడ ఒకటి ఉంటుంది. Always playing music. ఎప్పుడు మ్యూజిక్ వింటా ఉంటారు. They want to be happy. ఎప్పుడు సంతోషంగా ఉండాలనుకుంటారు. Hello, when are you going to hear God's voice? మరి దేవుని స్వరం ఎప్పుడు వింటావు నువ్వు? Always you are listening to music. ఎప్పుడు మ్యూజిక్ లేని వింటావు. You are missing God's voice. నువ్వు దేవుని స్వరాన్ని నువ్వు మర్చిపోతావు. Let it not give you happiness. వాళ్ళు అవేవి నీకు సంతోషం ఇవ్వదు. In the 8th verse, Solomon did not have the headphones. 8వ వచనం సొలొమోనుకి హెడ్ ఫోన్స్ లేవు అప్పట్లో. He did not have the యూట్యూబ్ లేదు అప్పట్లో. He did not have the tape recorder. టేప్ రికార్డర్ లేదు. None of these equipments. అందులో ఏమీ లేవు. So he brought actually the musicians. నిజంగా గాయకురాలను తెప్పించుకున్నాడు. 8th verse it says like that. 8వ వచనం అలా ఉంది. He brought all the female singers, not male singers, female singers. గాయకురాండ్రును and pleasures of men.
ఆ గాయకులను, many concubines. మనుషులు ఇచ్చి సంపదలను సంపాదించే బహుమంది ఉపపత్నులు They were all making him happy, happy, happy. అందరు సంతోషపరుస్తా ఉన్నారు. What happened ఏం జరిగిన తర్వాత for his end of life? చివరి జీవితం యొక్క చివరిలో After all this happiness, ఇదంతా అయిపోయిన తర్వాత, after all his enjoyment, ఆయన అంతా అనుభవించిన తర్వాత, there's a very sad verse written in the Bible. బైబిల్ ఎంత విచారకరమైన మాట రాశాడు. God appeared 2 times, 2 సార్లు దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు, spoke to him, దేవుడు మాట్లాడాడు. repent from your sin, నీ పాపం నుంచి నువ్వు మరలు, repent from your idolatry. కాబట్టి నీ విగ్రహాల నుంచి మరలు. But he failed to repent. కానీ ఆయన మారు మనసు పొందలేదు. Where is Solomon? ఇప్పుడు సొలొమోను ఎక్కడున్నాడు? He's not with God. దేవునితో లేడు. Why? ఎందుకు? He wanted to have a happy life. ఎందుకంటే ఇక్కడ సంతోషకరమైన జీవితం, Big palace, పెద్ద రాజభవనం, so many women, ఎంతో మంది, so much of wine, ఎంతో ద్రాక్షరసం, gold and silver, వెండి బంగారాలు, property, land. ఆస్తులు, Nothing can give you eternal life. అందులో ఏవి నీకు నిత్య జీవం ఇవ్వలేవు. He wanted a happy way, ఇప్పుడు సంతోషకర మార్గాన్ని ఎంచుకున్నాడు, but he ended up in hell. కానీ నరకానికి దారి తీస్తుంది. You know the rich young ruler, మీకు తెలుసు అక్కడ ధనవంతుడైన New Testament. యవనస్తుడు, కొత్త నిబంధనలో he had rich possessions like Solomon. సొలొమోను వల్ల ఆయన కూడా ఎన్నో ఆస్తులు ఉన్నాయి. He comes to Jesus, యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, got a very good opportunity. ఎంతో మంచి అవకాశం వచ్చింది. But what did Jesus say? యేసు ప్రభు ఏం చెప్పారు? You have one more lakh. నీకు ఒకటి కొదువుగా ఉంది, Go sell your possessions, నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి, because I want to make you an apostle. ఎందుకంటే నేను ఒక అపోస్తలుగా I చేయాలనుకుంటున్నాను, want to make you like Paul and Peter. పౌలు పేతురులాగా చేయాలనుకుంటున్నాను నేను. What did he do? ఏం చేశాడు? He didn't obey. లేదు, దానికి ఇదే చూపించు. He went with a sad heart. ఆయన ఎంతో వ్యసన పడి వెళ్ళాను. There are very few people who came to Jesus and returned with a sad heart. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఎంతో బాధతో వెళ్ళిన వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. His happy way prevented him from walking in God's ఆయన way. వెళ్ళాలనుకున్న సంతోషకరమైన మార్గము దేవుని మార్గంలో నడవకుండా చేసింది. Prodigal son, తప్పిపోయిన కుమారుడు, he wanted to have a happy way. ఆయన కూడా సంతోషంగా ఏదో అనుభవించాలనుకున్నాడు. Spending money with friends. స్నేహితులతో డబ్బులు తగలబెడుతున్నాడు. See, some temptation is there. కొన్నిసార్లు అలా ఉంటుంది. I had the temptation. నాకు Always my pocket should be full of money. నాకు ఎప్పుడు కూడా ఒక కోరిక ఉండేది, నా జేబుల నిండా డబ్బులు ఉండాలి. I should not count, నేను ఎప్పుడు కూడా లెక్క but పెట్టుకోవాలి, keep on spending. ఎలా ఇచ్చేస్తుండాలి, Still I should have money. అయినా కానీ డబ్బులు ఉండాలి. That's a temptation for every one of us. కాబట్టి అందరికి శోధన ఉంటది అది, But where will it end? కానీ అది ఎక్కడికి దారి తీస్తుంది? There's easy, happy way. కాబట్టి ఎప్పుడు సంతోషంగా ఉండాలనుకుంటారు. So we have to be very careful. మనం జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. Prodigal son wanted to do like that. తప్పిపోయిన కుమారుడు కూడా అలా చేయాలనుకున్నాడు. He did not count what is the balance. అసలు ఎంత ఉంది, ఏం పోతుంది, ఏముంది లెక్కలేదు. Go and buy this. వెళ్ళి కొనుక్కొనరా, Go and buy this. ఇది కొనుక్కొనరా, We'll have merry and enjoy life. మనం సంతోషపడతాం, ఆనందాడతాం, గంతులు వేస్తాం. And finally, only 2 or 3 notes remaining. చివరికి చూస్తే 2 నోట్లే ఉన్నాయి అక్కడ. 2 or 3 friends remaining. అక్కడ 2-3 స్నేహితులే ఉన్నారు, Waiting for the 2 or 3 coins. ఈ 2-3 నోట్ల కోసం చూస్తున్నారు వాళ్ళు, Currency notes. ఈ నోట్ల కోసం. When that got over, అది కూడా అయిపోయింది, friends all left. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇంకా Somebody said, ఒకరు ఏమైనా చెప్పారు, when you laugh, the whole world will laugh with you. నువ్వు నవ్వినప్పుడు ఈ లోకం అంతా నీతో నవ్వుతుంది. When you weep, నువ్వు ఏడ్చినప్పుడు you have to weep alone. నువ్వు ఒక్కడవే ఏడవాలి. You have to weep alone. నువ్వు ఒక్కడవే ఏడవాలి. That's a happy way. అది సంతోషకరమైన. When you are happy, all your friends, relatives will be with you. నేను సంతోషంగా ఉన్నప్పుడు స్నేహితులు అందరూ, బంధువులు అందరూ ఉంటారు. When you start losing, నువ్వు అన్ని కోల్పోతున్నప్పుడు, when they know that you don't have so much, అని దగ్గర ఏం లేదని వాళ్ళు తెలిసినప్పుడు, one after the other they will all go away. ఒకరి తర్వాత అందరూ Till then so many people will be giving advice, this way, that way, this way, that way. చాలా మంది సలహాలు ఇస్తుంటారు, ఇజ్జే అని. When you are weeping, where is the advice? ఏది నువ్వు దుఃఖంలో బాధలో ఉన్నప్పుడు ఏ సలహాలు? Where are the advisors? ఏది సలహాలు ఇచ్చేవాళ్ళు ఏరి? They can't see you. వాళ్ళు నేను అసలు చూడరు. Maybe close relatives, సొంత బంధువులు కూడా, maybe your brothers, సహోదరులు కూడా, they will not stand with you. వాళ్ళు కూడా నీతో ఉండరు. So prodigal son was like that. తప్పిపోయిన కుమారుడు అలా ఉన్నాడు. Finally, who was his friends? ఎవరు తన స్నేహితులు? Pigs were his friends. పందులు వాళ్ళ స్నేహితులు. Even they refused to give the food to him. పందులు కూడా కొట్టివ్వటానికి He was eager to eat that food. పందులు పొట్టు తింటే సిద్ధపడ్డాడు. He could not get it. అవి కూడా పొందలేదు ఆయన. Happy way will never remain happy always. మనం ఏదో ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండదు అది. Yeah, regarding finance, I want to say a few things. ఆర్థికంగా కొన్ని విషయాలు నేను చెప్తాను. If you get lot of money, నీకు చాలా డబ్బులు ఉంటాయి, many advices will come to you. ఎన్నో సలహాలు ఇస్తారు నీకు. You invest in this one. ఇందులో ఇన్వెస్ట్ చేయి, you will get 30%. 30% వస్తుంది. You will get 25%. 25% వస్తుంది. You can double in 2 years. 2 సంవత్సరాలు డబుల్ అయింది. Yeah, you can triple in 3 years. 3 సంవత్సరాలు ట్రిపుల్ అవుతుంది. So many advices will be there. ఎన్నో సలహాలు వస్తుంటాయి. And listening to them, వాళ్ళు వింటాం. some of the advices may be from the church. కొన్ని సంఘంలో వాళ్ళు కూడా ఇస్తారు. And listening to them, you put
వాళ్ళ మాటలని ఎక్కడో పెడతావు నీ డబ్బులు. 10 lakhs. 10 లక్షలు They will give you వాళ్ళు ఇస్తారు నీకు. for 2 months or 3 months 2-3 నెలలు ఇస్తారు. because they have to have your confidence and pull back all your money. ఎందుకంటే నీ నీ నమ్మకం వాళ్ళు తెచ్చుకొని 2-3 నెలలు ఇస్తారు రిటర్న్స్. Initially you put 1 lakh, 1 లక్ష పెట్టమంటారు. they give you 20,000. 20,000 ఇచ్చారు నీకు. 2 months they give, 2 నెలలు ఇస్తారు. and then you put 5 more తర్వాత lakhs. 5 లక్షలు పెడతావు. They give you 50,000. తర్వాత 50,000 ఇస్తారు. Put 5 more lakhs. తర్వాత ఇంకా 5 లక్షలు 10 పెడతావు. lakhs. 10 లక్షలు, 15 lakhs. 15 లక్షలు. After that, no money. ఆ తర్వాత డబ్బులు Ring up, ఫోన్ చేస్తావు. phone blocked. ఆ ఫోన్ ఏమైనా బ్లాక్ Go to చేస్తావు. that address. అడ్రస్ కి వెళ్తావు. He's not there. అక్కడ ఎవరు ఉండరు. Whom will you ask? ఎవరిని అడుగుతావు. Where will you go? నువ్వు ఎక్కడికి వెళ్తావు. Now you are weeping. ఇప్పుడు ఏడుస్తున్నావు. Friends are not helping. స్నేహితులు లేరు. The person who suggested, gave advice, ఎవరైతే నీకు ఆ సలహా ఇచ్చారో he says that is your problem. అది నీకు నీ సమస్య, I నాకెందుకు told you only 1 lakh. అని వాళ్ళు 1 లక్ష పెట్టమన్నాను. Why did you put 5 lakhs? 5 లక్షలు ఎందుకు Why పెట్టావు. did you put another 10 lakhs? 10 లక్షలు ఎందుకు పెట్టావు. People are in tears. ఏడుస్తున్నారు. People invested 50 lakhs, 15 లక్షలు, 80 lakhs, 20 లక్షలు, 90 lakhs. 90 లక్షలు, 80 They లక్షలు. don't know whom to go, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. whom to ask. ఎవరిని అడగాలో తెలియదు. What a sad thing. ఎంత విచారకరం. And some people, they have gave money. కొంతమంది డబ్బులు ఇస్తారు. When they search for that person, ఆ వ్యక్తిని చూస్తారు. he is in prison. ఆయన జైల్లో ఉంటాడు. What will you do? ఏం చేస్తావు. Will you break the prison and go and ask him? అంటే ఆ చెరసాల బద్దలు కొట్టి వెళ్ళి అడుగుతావా. Very difficult. చేయలేము. So those who want to invest money, ఎవరైతే డబ్బులు be పెట్టాలనుకుంటారో very, very, very careful. చాలా జాగ్రత్తగా ఉండాలి. Don't try to take a shortcut. ఈ షార్ట్ కట్లు చూడదు. There is no shortcut. షార్ట్ కట్లు If ఉండవు. somebody says that I give you so much money, నేను ఎంతో నీకు ఇస్తా అన్నప్పుడు where from they will get the money? వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి. Don't fall prey to the cheaters. కాబట్టి ఆ మోసగాళ్ళ బరిలో ఊబిలో మీరు పడిపోదు. So happy way you think మీరు ఎప్పుడు హ్యాపీగా may ఉండాలని end up as a painful way. అది ఎంతో విచారకరంగా He ముగుస్తుంది. may ask me, brothers, brother, you are telling about right way. You are telling about my way, happy way. So many ways you are told. కాబట్టి మీరు ఇన్ని మార్గాల గురించి చెప్పారు. నా మార్గం గురించి, సరైన మార్గం గురించి, ఈ సంతోష మార్గం, సులువైన మార్గం, Easy way. సులువైన మార్గం గురించి But చెప్పారు. tell me which way I should walk. ఇంతకు అసలు ఈ మార్గాలు నేనే మార్గంలో నడవాలి. Yeah, we turn to Isaiah. యెషయా గ్రంథంలో మనం చూస్తాం. There is a way. ఒక మార్గం ఉంది ఇక్కడ. Isaiah chapter 35 యెషయా 35 is a very prophetic chapter. ఎంతో ప్రవచనాత్మకమైన అధ్యాయం. It talks about the new covenant blessings. కొత్త నిబంధన ఆశీర్వాదాల గురించి ఇక్కడ ప్రవచించబడింది. So we read about a way here. ఇక్కడ ఒక మార్గం ఉంది. Isaiah chapter 35, యెషయా 35 and we read a way here. ఇక్కడ ఒక మార్గం ఉంది. 8th verse. 8వ వచనము. What is that way? ఏంటిది ఆ మార్గము. There's a highway. రాజమార్గము. There's a highway. రాజమార్గము. It is a way of God. ఇది దేవుని మార్గం. And a highway will be there. అక్కడ రాజమార్గం ఏర్పడును. It will be called the highway of holiness. అది పరిశుద్ధ మార్గం అనబడును. Unclean will not travel on it. అపవిత్రులు పోకూడని మార్గము. And fools will not wander on it. మూఢులైన దానిలో నడుచు త్రోవను తప్పకపోయిందరు. No lion will be there. అక్కడ సింహం ఉండదు. Which is lion? ఏంటి సింహం అంటే ఇక్కడ. Lion always want to bite. సింహం ఎప్పుడు కూడా పట్టుకోవాలని చూస్తుంది. Yeah, here there is no lion. ఇక్కడ ఎటువంటి సింహం లేదు. Yeah, no devil is there. అపవాది లేడు. Nobody is there to pluck what you have. కాబట్టి నీ దగ్గర నుండి దోచుకునే వాళ్ళు లేరు. And who will walk in that way? ఎవరు నడుస్తారు. 10th verse. 10వ వచనం. And the redeemed of the Lord will return and walk this way. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి They will come to Zion. వారు సియోనుకు వస్తారు. They will come to Zion. సియోనుకు వచ్చెదరు. And there is another verse, it says, even if they are not very intelligent, they will not go astray. కాబట్టి వాళ్ళు మూఢులైన కానీ తప్పిపోరు. 8th verse. Yeah, 8th verse. The fools will not wander on it. మూఢులైన దానిలో నడుచుచు త్రోవను తప్పక ఇందరు. You may say, I don't have much wisdom. నాకు పెద్ద జ్ఞానం లేదనుకోవచ్చు. I don't have much Bible knowledge. బైబిల్ నాలెడ్జ్ లేదనుకోవచ్చు. I don't have much discernment. నాకు వివేచన లేదని మీరు But అనుకోవచ్చు. if you are humble, కానీ నువ్వు దీనుడు అయితే, and if you say, Lord, I want to walk in your way, ఓ ప్రభు మీ మార్గం నడవాలని అనుకుంటే, I want to walk in the way of life, ఓ ప్రభు జీవ మార్గంలో మీరు నడవాలనుకుంటే, God says, దేవుడు చెప్తున్నాడు, you will not go astray. నీవు దారి తొలగిపోవు. No need to have fear whether I will go in the wrong way, నేను తప్పుడు మార్గంలో వెళ్తాను భయపడాల్సిన పని లేదు. whether I will be deceived by devil, నేను అపవాది చేత మోసగించబడతానా, whether I will be deceived by wrong doctrines. లేకపోతే తప్పుడు సిద్ధాంతాలతో మోసగించబడతానా. No need for any confusion. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. When you really desire to walk in the way of God. దేవుని యొక్క మార్గంలో నడవాలని నువ్వు కోరుకుంటే, In Genesis ఆదికాండము chapter 3, 3వ అధ్యాయం, we read a verse in the last verse is like this. ఆదికాండము 3వ అధ్యాయము, The way which goes to the tree of life. జీవ మార్గానికి వెళ్ళే మార్గము. Genesis 3 and verse 24.
ఆదికాండం 3:24. There's a way which goes to the tree of life. జీవవృక్షమునకు పో మార్గం ఉంది. And what is there? అక్కడ ఏమన్నారు? Angel is there. దేవదూతలు ఉన్నారు. And there is a sword hanging there. ఖడ్గ జ్వాలలు నిలవబెట్టుకున్నారు. If you are able to accept that sword, ఆ ఖడ్గాన్ని నువ్వు to అనుమతించినట్లయితే, fall on your self will, నీ సొంత చిత్తం మీద ఆ ఖడ్గం you పడినట్లయితే can walk this way. అప్పుడు ఆ మార్గంలోకి వెళ్ళచ్చు. That's why Jesus says, అదే యేసు ప్రభు if చెప్తున్నారు. any man wants to follow me, ఎవడైనా నన్ను వెంబడించుకోరిన యెడల let him deny himself. తన చిత్తమును Let ఉపేక్షించుకొని, him deny his self will. తన సొంత చిత్తాన్ని Let ఉపేక్షించుకొని, him deny his easy way. తన సులువైన మార్గాన్ని Let him ఉపేక్షించుకొని, deny his happy way. తన సంతోష మార్గాన్ని Let him deny his right way తన సరైన మార్గాన్ని and choose my way. విడిచిపెట్టి నా మార్గాన్ని I కనుగొని will lead him to the life. జీవ మార్గానికి నేను నడిపిస్తాను. And in Matthew chapter 7, there's a verse. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట ఉంది. There's a narrow way, ఇరుకు మార్గము, difficult path, కష్టమైన మార్గం, but the end is life. కానీ దాన్ని జీవానికి నడిపిస్తున్నది. My dear brothers and sisters, నా ప్రియ సోదరి do సోదరులారా, you want to walk in this way? ఈ మార్గంలో నడవాలనుకుంటున్నారు మీరు? 13th verse. 13వ వచనం. A narrow gate, ఇరుకు ద్వారము, enter into that. దానిలో ప్రవేశించండి. There's a broad way. విశాల మార్గం ఉంది. The broad way has got all these 5. Now we see about 4 lanes and 6 lanes. ఇప్పుడు మనం చూస్తున్నాం 4 రహదారులు, 6 రహదారులు. This 4-lane road, ఈ 4 లేన్ రోడ్లో my way, నా మార్గం, easy way, సులువైన మార్గం, right way, సరైన మార్గం, happy way. సంతోష It's మార్గం. a broad way. ఇదంతా ఎంత విశాల మార్గం. It goes to destruction. అది నాశనానికి That's నడిపిస్తుంది. what we read in the 13th verse. 13వ వచనం అదే చదువుతాం. And many are going in that way. అనేక మంది దాంట్లో వెళ్తూ Many ఉన్నారు. Christians are going in that way. అనేక మంది క్రైస్తవులు దాంట్లో But ప్రవేశిస్తారు. 14th verse, కానీ 14లో మంది the gate which leads to life, జీవమునకు పో ద్వారము ఇరుకును, it's narrow. ఆ దారి The సంకుచితమైన, way is difficult. అది కష్టం. అది And those who find are very few. దాన్ని కనుగొని వారు కొందరే. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సోదరులారా, are you going to be one of these very few people who find the way to life? చాలా కొద్ది మంది మాత్రమే కనుగొని ఆ జీవ మార్గంలో ప్రవేశించాలని మీరు అనుకుంటున్నారా? Jesus says, యేసు ప్రభు చెప్తున్నారు, I am the way. నేనే మార్గం I am the way. నేనే మార్గం నైనా. Follow me. నన్ను వెంబడించండి. Follow me. నన్ను వెంబడించండి. We end up with a verse in Revelation, ప్రకటన గ్రంథం 22nd chapter and 14th verse. 22వ అధ్యాయం 14వ వచనం. Revelation, ప్రకటన 22, verses 20, chapter 22 ప్రకటన 22 and verse 14. 14. It talks about the tree of life. జీవ వృక్షం గురించి ఇక్కడ చెప్పండి. Genesis 3, last verse says the way to tree of life is blocked. ఆదికాండం 3వ అధ్యాయము చివరి వచనం మనం చూసిన జీవ And వృక్షానికి వెళ్ళే the మార్గము, sword is there. ఖడ్గ జ్వాలలు ఉన్నాయి. And if you allow the sword to fall on your self will, ఆ ఖడ్గముని స్వయం చిత్తం మీద పట్టడానికి నువ్వు అనుమతిస్తే, you come to Revelation chapter 22 and verse 14. ప్రకటన 22:14లో మనం చూస్తాం. Blessed are those who wash their robes, that they may have the right to the tree of life. జీవ వృక్షమునకు హక్కుగల వారై గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించి తమ వస్త్రములను ఉతుకునే వారు ధన్యులు. And they may enter by the gates into the city. ఆ పట్టణమునకు వాళ్ళు ప్రవేశిస్తారు. God wants to give you that opportunity. ఆ అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. You can enter into this life now. ఈ జీవంలో ఇప్పుడే ప్రవేశించవచ్చు మనం. You can take part in this life now. ఈ జీవంలో ఇప్పుడే మనం పాల్గొనవచ్చు. Not by walking in the broad way, ఏదో విశాల మార్గం నడిచి కాదు, but walking in this way. ఈ మార్గంలో నడిచి. This is God's way. ఇదే దేవుని మార్గం. May God help us to walk in this way of life. కాబట్టి జీవ మార్గం నడిచే దేవుడు మనకు సహాయం చేయను That is కాక. God's will for every one of you. మనలో కూర్చున్న ప్రతి ఒక్కరిలో దేవుని చిత్తం అది. Let us tell God, దేవునికి చెప్దాం, Lord, until I die ఓ ప్రభువా నేను మరణించే వరకు, or until you come back, మీరు వచ్చే వరకు I want to walk in the way of the highway, Lord. ఓ ప్రభువా ఈ రాజ మార్గంలో నేను నడవాలి. I want to way in the way of holiness, Lord. ఓ ప్రభువా ఈ పరిశుద్ధ మార్గంలో నేను నడవాలి. I want to walk in the way of the cross, ఓ ప్రభువా ఈ శిలువ మార్గంలో నేను నడవాలి. because I want to find life. ఎందుకంటే నేను జీవాన్ని కనుగొనాలి. That alone will protect me. అది మాత్రమే నన్ను రక్షిస్తుంది. That alone will protect my family. అది మాత్రం నా కుటుంబాన్ని రక్షిస్తుంది. That alone will protect our church. అదే మా సంఘాన్ని రక్షిస్తుంది. We'll close our eyes and pray to God. మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we have seen so many lives, Lord, that we can choose. ప్రభా ఎన్నో జీవ మార్గాలు, ఎన్నో మార్గాలు మేము చూసాం. But we want to choose the way of life. ప్రభా జీవ మార్గాన్నే మేము ఎంచుకుంటున్నాం. Thank you for showing us the way of life. ఓ ప్రభా మాకు ఈ జీవ మార్గాన్ని And చూపించండి. you are the door for that life, ఓ Lord. ప్రభా దానికి ద్వారం మీరే. We want to enter through that life ఓ ప్రభా నిజంగా అందులో మేము ప్రవేశించాలనుకుంటున్నాం. and give us more and more of your life. ఓ ప్రభా మీ జీవాన్ని మాకు ఇవ్వండి ప్రభా. We want to say no to right way, my way, easy way and happy way.
ఓ ప్రభా ఆ సరైన మార్గంలో మేము ప్రవేశించుకున్నట్లు, ప్రభా సులువైన మార్గంలో ప్రవేశించుకున్న నా మార్గంలో ప్రవేశించుకున్నట్లు మాకు సహాయం చేయండి. సంతోష మార్గంలో Bless ప్రవేశించుకున్నట్లు this church ప్రభు ఈ సంఘాన్ని ఆశీర్వదించండి. and other churches nearby. ఈ దగ్గర ఉన్న సంఘాలన్నింటిని Bless ప్రభా. all those who have come here, Lord, ఓ ప్రభా ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళందరినీ and ఆశీర్వదించండి. give them, Lord, more and more of your revelation, ఓ ప్రభా మీ ప్రత్యక్షతను ఇంకా ఎక్కువగా more and మాకు more of అనుగ్రహించండి. your life, Lord. మీ జీవాన్ని మాకు అనుగ్రహించండి. Be glorified. మీ నామాన్ని In మహిమపరచుకోండి. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.